ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 14వ తారీఖు అంటే మరి డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మనకి చంద్రుడి యొక్క విషయానికి వచ్చినట్లయితే తుల, వృశ్చిక, ధనుర్రాశుల్లో ఈ యొక్క చంద్ర సంచారం ఉంటుంది. వృశ్చిక రాశిలో మరి సూర్యభగవానుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలో ఉన్నది. అక్కడి నుండి ధనుర్రాశిలో ప్రవేశం జరుగుతుంది. అంటే ధను సంక్రమణము అంటాం. ధనుస్సు సంక్రమణ అనేది మనకి 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి అంచేత సూర్యభగవానుడు ధనుర్రాశిలో ప్రయాణం సాగిస్తాడు. ఇంకా కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతు, గురుడు మిథున రాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం శని చూసినట్లయితే మీనరాశిలో. ఈ సంచారాన్ని బట్టి మనం గోచార ఫలితాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. ఈ రాశి వారికి బుధవారం నుండి శనివారం వరకు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అంటే ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు లభిస్తుంది. వృత్తుల పరంగా కూడా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనపడతాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు వారాంతం స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే మరి ఈ రాశి వారికి మనం చెప్పాలి అంటే విద్యార్థులకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా కొంతవరకు పర్వాలేదు. వృత్తులు చేసుకునే వారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ మీకు ఖచ్చితంగా మంగళవారం నుండి శనివారం లోపల ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు జరుగుతాయి. వ్యాపారాత్మకమైన విషయాల్లో కూడా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎలక్ట్రానిక్సు, అదేవిధంగా మరి రియల్ ఎస్టేటు, షేర్స్ వారికి, మరి జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన కార్మికులకి కూడా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గత 4 వారముల కంటే ఈ వారం అనుకూలంగా ఉండడం చేత దిగ్విజయంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. చికాకులు తగ్గుతాయి. కాస్త ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మరి ఈ రాశి వారు సంఖ్యలో 5, రంగుల్లో గ్రీన్ ఎక్కువగా వాడండి. ఆరాధనలో నవగ్రహారాధన చేయండి. ఎక్కువ శివాలయానికి వెళ్ళడం, శివ దర్శనం చేస్తూ ఉండడం, అంతేకాకుండా శివ దర్శనంతో పాటు గురువార నియమం పాటించడం, గురు చరిత్ర, దత్తాత్రేయ చరిత్ర లాంటివి పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.